ఫ్రెండ్స్ ఈ రోజు అగ్ని పరీక్ష అప్డేట్ అనేది తెలుసుకుందాం. ఓటింగ్ లో ఎవరు ఫస్ట్ ఉన్నారో లిస్ట్ ఉన్నారో ఎవరు ఎలిమినేటెడ్ అయ్యే కంటెస్టెంట్స్ ఉన్నారో వీడియోలో రోహిత్ గారు నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారండి. అతనికైతే క్రేజీగా ఓటింగ్ అనేది పడుతుందండి. అతనైతే ఈ రోజు గిట గేమ్ అనేది చాలా బాగా ఆడారండి. చాలా ఒక టికెట్ టీమ్ అనేది ఉంటుంది. అభిజిత్ గారు అతనికి స్టార్ అనేది ఇస్తారనమాట. చాలా బాగా ఆడారు. ఎందుకంటే ఈ రోజు గేమ్ వచ్చేసి మెమరీ పవర్ అన్నమాట. దాంట్లో వాళ్ళు చాలా బాగా ఆడారు రోహిత్ గారు. తర్వాత వచ్చేసి సెకండ్ పొజిషన్ వచ్చేసి అమన్ గారు ఆడారు. అతను కూడా గేమ్ అనేది బాగా ఆడారు. అతనికి సెకండ్ పొజిషన్ ఉన్నారు. థర్డ్ పొజిషన్ లో వచ్చేసి చరణ్ గారు ఉన్నారు. చరణ్ గారి గిట అనేది ఎస్టిమేట్ చేసి చెప్పాలన్నమాట ఆ చరణ్ గారు ఆడిన గేమ్ లో. కానీ అతను కూడా చాలా బాగా ఆడాడు. అతను థర్డ్ పొజిషన్ లో అలానే ఉన్నారండి. అతను ఓటింగ్ లో ఏమైతే డిఫరెన్స్ లేదు. తర్వాత మన ఫోర్త్ పొజిషన్ వచ్చేసి రాజ్ కుమార్ ఉన్నారు. నిన్న ఎమోషన్ అయింది. ఇలానే సింపతి డ్రామా క్రియేట్ చేస్తే తను బిగ్ బాస్ లోకి వెళ్ళినా కానీ ఫస్ట్ వీక్ లోనే వచ్చేస్తుందండి ఇలా క్రియేట్ చేస్తే ఆమె. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఝాన్సీ గారు అండి. నిన్న చాలా టీమ్ సెలెక్షన్ చేసుకోవడం కానీ ఆమె చాలా బాగా ఆడిందండి. ఈ రోజు తనకు ప్లస్ పాయింట్ అవ్వబోతుంది. చాలా బాగా. కాళీ గారు వచ్చేసి 6th పొజిషన్లో ఉన్నది. తనకి గేమ్ అనేది తనకు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అనేది చాలా బాగుంది. తను నచ్చుతుంది జనాలకి. తనకి 6th పొజిషన్ మేబీ టాప్ 10లో చూడొచ్చు మనము బిగ్ బాస్ హౌస్లో. తర్వాత వచ్చేసి 7th పొజిషన్ వచ్చేసి మిథిలేష్ ఉన్నారు. మిథిలేష్ సిస్టి గారు ఉన్నారు. తర్వాత వచ్చేసి మనకు హేమంత్ గారు ఉన్నారు. దీపక్ గారు ఉన్నారు. అలాగే ప్రియా గారు ఉన్నారు. అపూర్వ గారు ఉన్నారు. వీళ్ళందరూ లీస్ట్ పొజిషన్ అండి. తర్వాత ఆల్రెడీ మనకు చెప్పిన బాగి గారు అలాగే గాయత్రి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. లీస్ట్ వచ్చేసి ప్రియా గారు ఉన్నారండి. ఆమెకు అదే పొజిషన్లో ఉంది. ప్రియా కానీ అపూర్వ కానీ హేమంత్ కానీ దీపక్ కానీ వాళ్ళందరూ లీస్ట్లో ఎవరినైతే హౌస్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ వేసి హౌస్లో ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.